హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసుంటారు, మనం హైదరాబాద్ నుంచి హరిద్వార్ దాకా ఎలా వెళ్ళామని కవర్ చేశాను నేను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం హరిద్వార్ నుంచి మనం బయలుదేరి వయా డెహ్రాడూన్ మేము రీచ్ అయింది వచ్చేసి బర్కోట్ అన్నమాట. సో బర్కోట్ నుంచి మనము యమునోత్రికి వెళ్తాము. సో ఈ వేలో మనం హరిద్వార్ ఎప్పుడైతే మనం దాటి ముందుకు వెళ్తామో డెహ్రాడూన్ వచ్చేలోపు మనకి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ వన్స్ మీరు డెహ్రాడూన్ రీచ్ అయిపోతే అక్కడి నుంచి మీకు మొత్తం మౌంటైన్స్ స్టార్ట్ అయిపోతాయి. అసలు మనకి రెగ్యులర్గా సిటీలో ఉండే వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మన మౌంటైన్స్ అంతగా మనం ఇక్కడ చూసి ఎంజాయ్ చేసేలా ఎక్కువ ఉండదు కాబట్టి మన సిటీలో మనం అలాంటి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో వన్స్ మనం డెహ్రాడూన్ రీచ్ అయిపోయామంటే మంచి మంచి వ్యూస్, కొండల మీద ఇళ్ళు అలాంటివి మనం చూడొచ్చు. ఇక్కడ కూడా చూడండి, అసలు బయట మీకు కొండల మీద ఇళ్ళు కానీ ఆ కొండ ఎడ్జ్ మీద ఉన్న గ్రీనరీకి పక్కనే మళ్ళీ కెఫేస్ కానీ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవన్నీ ఎంజాయ్ చేస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ డెహ్రాడూన్ నుంచి మనం వెళ్ళే దారిలో ఈ మౌంటైన్స్ ఇవన్నీ క్రాస్ చేస్తుంటాం. మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి, అంత పెద్దవి కాదు. మీరు మ్యాప్లో చూస్తే అవి కనిపిస్తూ ఉంటాయి, మీరు వెళ్ళి విజిట్ కూడా చేయొచ్చు. మేము అలాగే ఈ మసూరి నెక్స్ట్ స్టాప్ వచ్చి మనది మసూరి ఉంటుందన్నమాట. సో ఆ వేలో వెళ్తూ ఉండగా కొన్ని ప్లేసెస్ ఆగి చూడాలి, వాటిని క్యాప్చర్ చేయాలి కెమెరాలో అని ఆలోచించి కొద్దిగా అక్కడక్కడ బ్రేక్ తీసుకొని కొన్ని షూట్ చేసాము. ఆల్టిట్యూడ్ సిక్నెస్ కానీ ట్రావెల్ సిక్నెస్ కానీ ఉంటే కొద్దిగా ముందే మనము వామిట్ స్టాప్ కానీ లేకపోతే ఏదైనా వామిటింగ్ కాకుండా మెడిసిన్ అలాంటివి తీసుకోవడం బెటర్. ట్యాబ్లెట్స్ అలవాటు లేదు అంటే లెమన్ అలాంటిది, ఆరెంజ్ లాంటిది తీసుకొని దాని మధ్యలో స్మెల్ చేస్తూ ఉంటే ఇట్ మైట్ హెల్ప్. కానీ ఇంకా ఘాట్ సెక్షన్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే మనం ఎలివేషన్, మనం పైకి వెళ్తూ ఉంటాము. సో కొంచెం అయితే నాసియా ఫీలింగ్ ఉంటుంది. కానీ అది ఉందని చెప్పేసి బయట ప్రకృతిని ఎంజాయ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే బయట మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్న ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక దగ్గర లేక్ ఉందని చెప్పేసి నాకు మ్యాప్లో చూపించింది వెతుక్కుంటూ నేను ఒక పర్టికులర్ వే నుంచి బయటకు వచ్చాము. సో ఆ సైడ్ వే నుంచి వెళ్తే మాకు లేక్ అయితే దొరకలేదు, కానీ అక్కడి నుంచి ఒక మౌంటైన్ వ్యూ మాత్రం రికార్డ్ చేసుకోగలిగాను నేను. కొంచెం ఈ ట్రిక్కీగా ఉంటుందన్నమాట ఈ దారులన్నీ ట్రావెల్ చేయడము అంతా. కొంచెం అందులో వెహికల్ టర్నింగ్ చేసామని తిప్పడం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అండ్ ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉండడం చాలా ముఖ్యం. మా డ్రైవర్ కొద్దిగా కూల్గానే డ్రైవింగ్ చేస్తున్నాడు, మాకు ఇబ్బంది ఏం అవ్వలేదు. కానీ ఈ లొకేషన్ ఒక పర్టికులర్ ఇక్కడ వచ్చి రికార్డ్ చేసాము. ఈ రికార్డ్ చేసిన తర్వాత ఒక చిన్న మిషాప్ జరిగింది, అది తర్వాత చెప్తాను మీకు. బట్ ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ మౌంటైన్స్ మీద కలర్ఫుల్ హౌసెస్, మళ్ళీ అక్కడ ఫామ్ ల్యాండ్ కూడా అగ్రికల్చర్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ లెఫ్ట్ సైడ్ కింద ఒక అడ్వెంచర్ థీమ్ పార్క్ ఒకటి ఉండింది. వాళ్ళు పారాగ్లైడింగ్ చేస్తున్నారు, సైక్లింగ్, రోప్ సైక్లింగ్ ఏదో చేస్తున్నారు, ఇంకొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దానికి సంథింగ్ ఒక్కొక్క దానికి 3,000 5,000 సంథింగ్ ఏదో అమౌంట్ పే చేసి వాళ్ళు యాక్టివిటీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మేము వెళ్ళలేదు అనుకోవడం, మాకు టైం లేదు. అండ్ యాక్టివిటీస్ చేయాలంటే మనకు ఒక డే స్పెండ్ చేసుకుంటే బెటర్. మేము ట్రావెల్ చేసేది మళ్ళీ డిస్టెన్స్ టైం సరిపోదని అది స్కిప్ చేసేసాము. ఇది వ్యూలో చూడొచ్చు. యాక్చువల్గా నేను మీకు చూపిస్తాను, అనుకోండి పారాగ్లైడింగ్ చేస్తున్నారు. కిందకి గ్లైడింగ్ అనేది ఒక మంచి ఫీల్. అది భయపడే వాళ్ళకి ఇట్స్ ఓకే, బట్ ఒకసారి వెళ్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము ఈ మసూరిలోని కెంప్టీ ఫాల్స్ వెళ్దామని బయలుదేరాము. సో అదొక 40 to 50 కిలోమీటర్స్ దూరంలో ఏదో ఉందనుకుంటాను నాకు తెలిసి. కానీ ఘాట్ సెక్షన్ మాత్రం చాలా హెవీగా హెక్టిక్గా ఉండింది. ఈ పర్టికులర్ ప్లేస్లో కొంచెం వ్యూస్ అన్నీ చూస్తే ఎంజాయ్ చేస్తూ నించున్నాం కొంతసేపు. ఈ ప్లేస్ మీరు చూసిన దగ్గరే కార్ కొద్దిగా మంచిగా ఉండింది, దీని తర్వాత పెద్ద దెబ్బ అనమాట. సో ఈ ప్లేస్కి మీరు చూసేది మళ్ళీ ఆ ప్లేస్ డిఫరెంట్. ఇందాక రికార్డ్ చేసిన ప్లేస్ ఈ ప్లేస్. ఇది వచ్చేసి ఒక
హోటల్ అన్నమాట. మేము ఇక్కడ లంచ్ చేయడానికి ఆగాము. సో దీనికి ముందు ఏం జరిగిందంటే మేము కెంప్టీ ఫాల్స్ మ్యాప్లో చూస్తూ సడన్గా రోడ్ మీద చూసరికి లిఫ్ట్ అని చూపించింది. ఘాట్ సెక్షన్లో అది మనం హైట్ ఎక్కుతూ ఉండగా ఆల్మోస్ట్ 40 to 50 స్పీడ్లో ఉన్నాము. టర్న్ అవుదామని చెప్పేసి మా డ్రైవర్ లెఫ్ట్ టర్న్ చేశాడు. అక్కడ ఇమ్మీడియట్గా వెనక నుంచి వచ్చిన ఇన్నోవా కార్ వచ్చి మాకు వెహికల్కి యాక్సిడెంట్ చేసింది. సో దానివల్ల మా వెనక లెఫ్ట్ సైడ్ టెయిల్ లైట్, ఇంకా బంపర్, ఇంకా బ్యాక్ది డిక్కీ డోర్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి. కొంచెం కాదు, బాగానే డ్యామేజ్ అయ్యాయి. బట్ ఇంకా మాకు ఆప్షన్ లేదు కాబట్టి అలాగే వచ్చేసాము. ఈ ప్లేస్లో నేను వీడియో తీసే టైంకి ఇంకా కొంచెం అందరిది మూడ్ అవుట్ అయిపోయింది. ఎవరు మాట్లాడే మూడ్లో కానీ ఎంజాయ్ చేసే మూడ్లో లేరు. ఓకే, కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ మెల్లిగా మేము రికవర్ అవుతూ మళ్ళీ నార్మల్ అయ్యాము. బట్ మా డ్రైవర్ చాలా మంచి వ్యక్తి. ఈ విషయంలో మాత్రం పాప యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా కూల్గా రెస్పాండ్ అయ్యాడు. సర్లేదండి, నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకుంటాను చెప్పి అన్నాడు. ఓకే, ఇట్స్ ఓకే, అది వదిలేసాను. సో ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్ళిన తర్వాత కెంప్టీ ఫాల్స్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి మీరు చూసేది కెంప్టీ ఫాల్స్. ఈ కెంప్టీ ఫాల్స్ మనము రీచ్ అయిన తర్వాత లొకేషన్ పార్కింగ్ నుంచి కింది దిగాలి. ఆల్మోస్ట్ 200 to 300 స్టెప్స్ పైగానే ఉన్నాయి కిందికి దిగడానికి. నడవలేని వాళ్ళకి మన కేబుల్ కార్ కూడా ఉంది. కేబుల్ కార్ యూజ్ చేసి మీరు కిందికి రావచ్చు. సో ఇది మేము వెళ్ళిన పర్టికులర్గా సమ్మర్ సీజన్లో కాబట్టి లిమిటెడ్ వాటర్ ఉన్నాయి, జనాలు ఎంజాయ్ చేసుకునే వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తున్న వీడియోస్లో మాత్రం అసలు అతి భయంకరమైన పరిస్థితి, ఫుల్ వాటర్ ఫ్లడ్ అయిపోయి జనాలు వెళ్ళలేకుండా అయిపోయింది ఇదంతా. సో ఈ దారి అంతా కూడా మళ్ళీ మీకు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు సింగిల్ వే ఉంటుంది. 2 వెహికల్స్ ఆపోజిట్లో అండ్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కానీ జామ్ అయిందంటే మాత్రం ఇంకేం చేయలేము. సో ఇలా వెళ్తూ ఉండగానే మాకు ఇక్కడ మీరు చూసిన కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్స్ జామ్ అయిపోయాయి. ఎందుకంటే ముందు ఏదో కొండ చర్యలు పడ్డాయని చెప్పి ఆపేశారనమాట. ఈ 2 మౌంటైన్స్ మధ్యలో ఇలాంటి బ్రిడ్జ్ లాంటిది కనెక్ట్ చేసి ఉంటుంది. మీరు వెళ్తున్న దారి మొత్తం కూడా ఇలాంటి బ్రిడ్జెస్ మీకు చాలా కనపడతాయి, ఇన్యూమరస్. ఎందుకంటే 2 మౌంటైన్స్ని కలపడానికి వాళ్ళు డిజైన్ చేసుకున్న బ్రిడ్జెస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ ఘాట్ సెక్షన్స్లో మెయిన్ థింగ్ సమ్మర్లో వెళ్ళేటప్పుడు కొండచర్యలు చాలా తక్కువ పడతాయి. అది చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు వర్షాకాలం మాత్రం చాలా హెవీగా ఉంటుంది. సో నా సజెషన్ కానీ నా అడ్వైజ్ ఏంటంటే రెయినీ సీజన్ అసలు అవాయిడ్ చేయడం చాలా బెటర్. సో మేము దారిలో ఉండగానే ఇంకా చీకటి అయిపోవచ్చింది. ఒక దగ్గర ఆగి టీ స్టాల్ దగ్గర టీ అండ్ బిస్కెట్స్ ట్రై చేసాము. ఇక్కడ వెహికల్ జూమ్లో మీకు కనిపిస్తుందో తెలియదు కానీ ఆ లెఫ్ట్ సైడ్ బ్యాక్ లైట్, ఇండికేటర్ అన్నీ పగిలిపోయాయి. ఇక్కడ ఒక హీరో కనిపించాడు, వీడి పేరు రాకీ అంట. భలే దిట్టంగా ఉన్నాడు, ఫుల్ ఆఫ్ ఫర్. వాడిని చూసే సినిమాలో చూసారు, చూడగానే తడుచుకొని పారిపోతున్నారు అందరూ. లేదు కానీ వాడు చాలా మంచివాడులే. సరే, ఇంకా ముందుకు వెళ్తుంటే మనము బర్కోట్ వెళ్ళే దారిలో ఈ సన్సెట్ టైంలో మంచి వ్యూస్. సో అలా చాలా కష్టాలు పడి డే మొత్తం ట్రావెల్ చేసి నైట్ టైంకి మేము ఈ బర్కోట్ ఎంటర్ అయ్యాము. సో మేముండే గెస్ట్ హౌస్ ఒకటి బుక్ చేశారు, కానీ మాకు అది ఫుల్ అయిపోయింది. పక్కన ఇంకో గెస్ట్ హౌస్కి వాళ్ళు షిఫ్ట్ చేశారు. అండ్ మార్నింగ్ మేము రెడీ అయ్యి 5:26 ఎర్లీ మార్నింగ్ వెళ్ళి యమునోత్రి లైన్లో నించున్నాం. ఇంకా అక్కడ మార్నింగ్ 5:26 నుంచి నించుంటే ఇక మీరు చూసేదంతా కూడా కంప్లీట్ ట్రాఫిక్ జామే. ఎంత ఘాట్ సెక్షన్, ట్రాఫిక్ జామ్ ఇదంతా. మార్నింగ్ 5:26కి నించుంటే మేము సాయంత్రం 4:30 వరకు జస్ట్ 3 kilometers మాత్రమే ట్రావెల్ చేసాం. అంటే మీరు ఆలోచించండి ఎంత భయంకరమైన జామ్ ఉందని చెప్పేసి. ఇంకా వెహికల్ ఆపాలి, వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో వెయిట్ చేయాలి, పంపించినప్పుడు కొద్దిగా ముందు కదలాలి. సో అట్లా కదులుతూ 100 meters 200 meters అలా ట్రావెల్ చేస్తూ వెహికల్ ఆఫ్ చేసుకొని ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి. అందరూ అదే పనిలో ఉన్నారు. ఇది బ్రిడ్జ్ కరెక్ట్ దీని కింద ఇది యమునా నది, ఇది ఫ్లో అవుతుంది. సో కొంతమంది కిందికి వెళ్ళేసి స్నానాలు చేసుకోవడం అవన్నీ చేశారు. మేము అలాగే అనుకున్నాం, కానీ ఎందుకో మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ అయిపోద్దేమో, వెళ్ళిపోతామేమో చిన్న హోప్తో కిందికి వెళ్ళకుండా రిస్క్ చేయకుండా అలాగే పైన ఉండిపోయాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్
6 to 7 కిలోమీటర్స్ కంప్లీట్గా వెహికల్స్ అన్ని హాల్ట్ చేశాడు. సో అక్కడ టెంపుల్ దగ్గర వెహికల్స్ బయలుదేరిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 150-100 వెహికల్స్ అలా వదులుతాడు. మళ్ళీ తర్వాత వెహికల్స్ అని క్లియర్ అయ్యేదాకా 2 hours టైం పడుతుంది. సో అట్లా స్టాప్ చేస్తూ చేస్తూ మాకు ఆల్మోస్ట్ 11 hours అక్కడే ఉండిపోయాం. జనాలందరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని బోర్ అయితే ఏం చేయాలి అర్థం కాక, మోర్ ఓవర్ వాష్రూమ్స్ వెళ్ళడానికి మాత్రం ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఇక్కడ మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఏది తీసుకోలేదు. ఒకటే వాళ్ళు తీసిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కొండల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా వాడు ముందే బ్యారికేడ్లు పెట్టి ఆపేస్తాడు. అంతకుమించి వాష్రూమ్, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ఎవడేది ప్రొవైడ్ చేయడు. లక్కీ ఎవరో మన లాంటి వాళ్ళని చూసి ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనుకొని మ్యాగీ స్టాల్స్, బజ్జీలు, పకోడాలు వేసుకుంటూ కూర్చుంటే మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు వాతలు పెట్టేస్తాడు. వాడు అక్షరాల 80 రూపాయలు తీసుకొని చిన్ని కప్పుల్లో మ్యాగీ ఇచ్చాడు మాకు. ఒక్కో కప్పు 80 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో ఇలాంటి స్కాములు ఇక వాళ్ళకి బిజినెస్ అంతే, ఇంకేముంది. సో నేను అసలు ఎంత దూరం జామ్ ఉంది చూద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాను. నేను చాలా అంటే చాలా దూరం వరకు జామ్ అయిపోయింది అన్నమాట ఇదంతా కూడా. అంటే జామ్ అవ్వలేదు, పోలీసులు ముందు బ్యారికేడ్లు పెట్టేసి బ్లాక్ చేసేస్తారు వే అంతా కూడా. ఇదే దారిలో ఇంకా నార్త్ ఇండియా నుంచి రాజస్థాన్, హర్యానా, ఇంకొన్ని ప్లేసెస్ నుంచి వీళ్ళు ట్రావెలర్స్ అయితే డైరెక్ట్ బస్సులో వస్తున్నారు, వాళ్ళ ఊరు బస్సెస్ నుంచే వస్తున్నారు. సో వాళ్ళు వచ్చేటప్పుడే వారితో పాటు వంట చేసుకోవడానికి స్టవ్లు, సిలిండర్లు, కూరగాయలు, బియ్యము అన్నీ తెచ్చుకుంటున్నారు. ఈవెన్ టీ చేసుకోవడానికి పాల ప్యాకెట్లు, గిన్నెలు, టీ పౌడర్ అని తెచ్చుకొని అది దారిలో ఎక్కడ అవుతే అక్కడ దిగాలి, వంట చేసుకోవాలి, తింటూ ఉండాలి. ట్రాఫిక్ ముందు క్లియర్ అయిందే కానీ వెంటనే అన్ని సామాన్లు లోపటేసుకొని మళ్ళీ ఎక్కి బయలుదేరాలి. ఇలాంటివి చాలా చూడొచ్చు. వీళ్ళైతే అసలు తండోపతండాలుగా వచ్చారు. నేను నార్త్ వాళ్ళని చూసా కదా, అసలు వీళ్ళదైతే అన్స్టాపబుల్ అన్నమాట. వీళ్ళు గ్యాంగులు అంటే మన వాళ్ళే చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచే నేను ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ క్రౌడ్ చూశాను. అంటే అసలు మనం వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటాం, పక్కన నించొని ఉంటే ఎవడు తోడితే వాడు తెలుగు మాట్లాడుతాడు. ఏంట్రా వీళ్ళంతా తెలుగు మాట్లాడుతున్నారో చూస్తే అంత మన వాళ్ళే. సో అట్లా ఏంటి ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాని క్రౌడ్ ఈసారి వచ్చిందని కూడా నేను విన్నాను. ఇక్కడ కొంతమంది డ్రైవర్స్ ఆల్మోస్ట్ 20-30 years పైగా అంతకంటే ఎక్కువనే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కూడా అన్నారన్నమాట, ఇంత క్రౌడ్ మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి. సో ఈ సంవత్సరము సమ్మర్ సీజన్లో మాత్రం ఇంత ఫుల్ క్రౌడ్ మాత్రం చాలా భయంకరంగా వచ్చింది. లక్కీ ఏంటంటే ఇక్కడ కొండ చర్యలు పడేది రిస్క్ తక్కువ కాబట్టి ప్రాబ్లం కూడా లేదు. కాబట్టి మనం వెహికల్స్ అలా ఆపేసి నించున్నా కూడా ఏం ఇబ్బంది లేదు. సో మా కార్కి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఇందాక ఒక టార్పాలింగ్ కవర్ వేసి వెనక క్లోజ్ చేసేసాము బ్యాక్ సైడ్ గ్లాస్. సో నైట్ ఏమైందంటే ఒక చిన్న ఇంకో టెస్ట్, అసలే యాక్సిడెంట్ అయిందిరా రామా అని చెప్పి మేము ఏడుస్తుంటే బ్యాక్ డోర్ డిక్కీ ఓపెన్ చేసి అందులో ఏదో సామాన్లు బయట తీద్దామని ట్రై చేసి మా డ్రైవర్ బాబు గట్టిగా డోర్ వేసాడు, బ్యాక్ డోర్. కానీ మర్చిపోయిన పరిస్థితి ఏంటంటే ఆ బ్యాక్ డోర్కి వెనక ఉన్న అద్దంకి మధ్యలో ఫోను కీచెన్ పెట్టాడు. అది ప్రెస్ అవ్వగానే టపా అని వెనక అద్దం పగిలిపోయింది. సో ఇప్పుడు వెనక అద్దం లేదు, ఆ వెనక డిక్కీ కూడా ఇరిగిపోయి డ్యామేజ్ అయి ఉంది. సో ఒక ట్రిప్లో థర్డ్ డే అనుకోండి, థర్డ్ డేకి చుక్కలు చూపించాడు. సరే, ఈ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఫర్దర్ చూద్దాము. కీప్ ఫాలోయింగ్.